ఇది ఈశావాస్యోపనిషత్తు. ఇది యజుర్వేదములో 40వ అధ్యాయం నుంచి వచ్చింది. అథ మనుష్యాః పరమాత్మానం విద్యాయుక్తి కుర్వరిత్యాహ అంటే మనుషులు ఈశ్వరుని ఎరిగి ఏమి చేయాలి అని దీని యొక్క అర్థం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన చక్తేన భుంజీధా మా గృధ కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతకం సమాః ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామతే లోకా అంధేన తమసావృతాః తాంసే ప్రత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనే జనాః అనేజదేకం మనసోజవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షతు తద్ధావతో జ్ఞానత్యేతి తిష్టతు తస్మిన్నపో మాతరిస్వాతధాతి తజేదచి తన్నైజతి తద్దూరే తద్వదంతి కే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహితః యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజిగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశ్చోకః ఏకత్వమనుపశ్యతః సపర్యగా శుక్రమకాయమవ్రణమస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషే పరిభూ స్వయంభూః యాథాతజ్జతోర్ధాన్యదధా శాశ్వతేభ్యः సమాభ్యः అహ్నంతమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ యవతే తమోయవో సంభూత్యాగుం రతాః అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్ ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచచుక్షురే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయగుంసః వినాశేన మృత్యుం తేత్వా సంభూత్యామృతమశ్నుతే అహ్నంతమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ యవతే తమోయవో విద్యాయాగుం రతాః అన్యదేవాహుర్విద్యయాదన్యదాహురవిద్యయా ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచచుక్షురే విద్యాం చ యస్తద్వేదో భయగుంసః అవిద్యయా మృత్యుం తేత్వా విద్యయామృతమశ్నుతే వాయురనిలమమృతమదేధం భస్మాంతగుం శరీరం ఓం క్రతోస్మర క్రతగం స్మర క్రతోస్మర క్రతగం స్మర అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవైనాని విద్వాన్ యోజ్జస్మజ్జుహురాణమేనో భూయిష్టాం తేన ముక్తిం విధేమ హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభితం ముఖం తత్వం పోషన్న పారుణో సత్యధర్మాయ దృష్టయే పోషణ్యే కరిషేయమ సూర్యప్రాజాపత్యయోహరస్మిన్ సమూహ తేజః ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషసోహమస్మి వాయురనిలమమృతమధేధం భస్మాంతగుం శరీరం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. అయితే ఈశావాస్యం ఈ 40వ అధ్యాయంలోది, యజుర్వేద 40వ అధ్యాయంలోది ఈ యజుర్వేద ఈశావాస్య ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడు మన ఏమీ చూడడు, మనం ఎన్ని పనులు చేసినా సరిపోతుంది అని అనుకుని జీవుడు భావిస్తూ ఉంటాడు. అయితే మన పైన చూసేవాడు వేరే ఇంకొకడు ఉన్నాడు. అందుకే వేమన గారు చెప్పారు ఏమనంటే, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులు ఎరువకున్న ఈశ్వరుడు ఇంగురురా విశ్వదాభిరామ వినురవేమ అని ఆయన చెప్పాడు. మనస్సులోనేమో అన్నీ కుట్ర పనులు చేస్తూ ఉంటుంది జీవి. బయటికి మంచి మంచి కబుర్లు చెబుతూ ఉంటుంది. ఎందుకు? మంచివాని వలె నటిస్తూ ఉంటుంది అన్నమాట. మంచి వాళ్ళని అనుకోవాలి ప్రపంచకం, అందుకని చెప్పి నటిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి మనం ఎరగకున్నా, మనకి తెలియకపోయినా కూడా మనం చేసిన తప్పొప్పుల్ని చూసేవాడు వేరేవాడు భగవంతుడు, వాడే ఈశ్వరుడు. ఈశావాస్యమిదం సర్వం, సర్వము కూడా ఆయన గ్రహించే శక్తిమంతుడు, ఆయన మహానుభావుడు, మహాదేవుడు, ఆయన గ్రహిస్తూ ఉంటాడన్నమాట.
కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే శతగుం సమాహ ఏవం త్వయి నాణ్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే పరమేశ్వరుడు సర్వద్రష్ట, అంతటా నిండి ఉన్నాడు. అటువంటి స్వరూపుడు కల అన్ని శుభకర్మములు చేయడానికే మనకి అన్ని మంచి పనులు మంచి బుద్ధులు నేర్పుతూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు. కానీ బుద్ధి వెనక దాని ఇష్టాన్ని ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. అందుకని సాయశక్తుల మంచి పనులు చేసుకోవడం కోసమే మనకి మంచి మంచి సంకల్పాలను ఇస్తూ ఉంటాడు అన్నమాట భగవంతుడు. ఆ శుభకర్మములు ఆచరించరాదు, అశుభకర్మములు నశించరాదు. అయితే విద్యా శిక్షణను పొందవలెను. మంచి మంచి శిక్షణలు తీసుకొని ఉపదేశాల్ని పొంది భగవంతుని యొక్క విధిని తెలుసుకొని మనం నడుచుకుంటూ ఉండాలి. దానివల్ల అల్పమృత్యువును కూడా జయించగలుగుతాడు జీవుడు. మానవులు శుభకర్మములను ఆచరించిన ఏళ్ళ దుష్కర్మములు దూరం అయిపోతూ ఉంటాయి. విద్య, ఆయుష్, కీర్తి, సుశీలత వానికి పెంపొందుతూ ఉంటుంది జీవునికి ఎప్పుడు కూడా. ఆత్మఘాతకులు, ఆత్మను విమర్శించువారు ఎట్లా ఉంటారు అంటే 3వ మంత్రంలో చెబుతున్నారు. అసూర్యానామతే లోక అంధేన తమసావృతాః తాం తే ప్రత్యాభిగచ్చంతి ఏకేశాత్మహనో జనాః. ఎవడు అజ్ఞానంతో కూడుకొని ఆత్మకు విరుద్ధముగా నడుచుకుంటూ ఉంటాడో వాళ్ళని అసురులని, దైత్యులని, రాక్షసులని, పిశాచులని, దుష్టులని కూడా అంటూ ఉంటారు. దుష్టుని అంటమే కాదు, దుష్టులు అయిపోతారు కూడా అలాగానే. వారు మనస్సులో ఒకటి అనుకొని బయటకు ఒకటి చెబుతూ ఉంటారు, మనస్సులో ఒకటి తలుచుకొని బయటకు ఒకటి చేస్తూ ఉంటారు. చెప్పింది చేయరు, వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అలా నడుచుకునేవారు అనేక దుఃఖముల పాలైపోయి ఆనందం పొందచాలరు. వారు మనోవాకాయ కర్మములతో ఎవరైతే ఇవన్నీ కూడా అనుసరిస్తూ ఉంటారో, భగవంతుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వారు ఆచారులు అనబడతారు, వారే దేవతలని అనబడతారు. ఆచారులని అనబడతారు, దేవతలని అనబడతారు. వారే అసలు సుఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు, పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఎట్టి మనుషులు ఈశ్వరుని పొందగలుగుతారు అని అంటే 4వ మంత్రం చెబుతోంది. అనేజదేకం మనసోజవీయో నైనద్దేవ ఆప్నుమన్ పూర్వమర్షతు తద్ధావతో జ్ఞానత్యేతి తిష్టతు తస్మిన్నపో మాతరిస్వాతధాతి. పరమాత్ముడు అనంతుడు గురిచే మనస్సు ఎక్కడికి పోయినను కూడా మన ఎందే ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారా, ఎట్లా నడుచుకుంటున్నారా అని చూస్తూ ఉంటాడన్నమాట. ఆ పరమాత్మని జ్ఞానము శుద్ధ మనస్సునికి అర్థమవుతుంది. నేత్రాది ఇంద్రియములకు అది గోచరమయ్యేది కాదు. అవిద్వాంసులకు అసలే అందదు. స్వయముగా కదలక ప్రపంచమును నియమబద్ధంగా నడిపిస్తూ ఉంటుందన్నమాట. అది అన్నిటికంటే ఆధారం అదే. ధార్మికుడైన వాడు కర్తవ్యాలను ఆచరించుతూ ఫలములను పరమాత్మనికి అర్పించుతూ స్వయముగా పరబ్రహ్మమును పొందగలుగుతాడు. విదుషాం నికటే విదుషాం చ బ్రహ్మ దూరేస్తే త్యాహ. బ్రహ్మము విద్వాంసులకు సమీపమునను అవిద్వాంసులకు దూరముగాను ఉంటుంది. బ్రహ్మ పదార్థం విద్వాంసులకేమో దగ్గరగా ఉంటుంది, అవిద్వాంసులకేమో దూరంగా ఉంటుంది. తదేదచి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహితః. ఆ బ్రహ్మము మూఢ దృష్టులకు చలించినట్టుండును, కానీ వాస్తవముగా అది వ్యాపకం అవుట వలన ఆత్మకు విరుద్ధముగా వర్తించువారు పరమేశ్వరుని ఆజ్ఞకు విరుద్ధముగా, అంటే పరమేశ్వరుని ఆజ్ఞకు విరుద్ధముగా నడుచువారు ఈశ్వరుని ఎరుగజాలరు. తమలోని అత్యంత సమీపమున్న బ్రహ్మమును గుర్తించరు. ఆ బ్రహ్మం ప్రకృతి మొదలు స్థూలభూతముల వరకు గల సమస్త పదార్థములలోనూ లోపల వెలుపల వ్యాపించి ఉన్నది. జీవులలోనూ అంతర్యామి అయి ఉన్నది. ప్రతి మానవుల్లోనూ కూడా అంతర్యామిగా ఉన్నాడు ఈశ్వరుడు. జీవుల పాపపుణ్య కర్మలను నిరీక్షిస్తూ వానికి తగిన ఫలములను సుఖదుఖములను ఇచ్చుచుండును. పాపం చేస్తే పాపకర్మ అనుభవించాలి, పుణ్యం చేస్తే పుణ్యకర్మ అనుభవిస్తూ ఉండాలి. ఇవన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. ఆ బ్రహ్మమునే ఎల్లరూ కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఆ బ్రహ్మమునకే భయపడుతూ ఉండాలి కూడా. ఎందుకు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అని ఈ తప్పుల్ని మళ్ళీ మనకి భవిష్యత్తులో మళ్ళీ అంటే ముందు జన్మకు కూడా కారణం అవుతుంటుంది ఇప్పుడు కన్నా తప్పులు చేస్తే. అందుకని చెప్పి అట్లా తప్పులు కాకుండా వీలైనంత వరకు భగవంత్ సేవ చేసుకుంటూ మంచి నడవడితో నడవడమే ఈశ్వరుని యొక్క మన యొక్క స్వభావం. ఈశ్వరుని స్వభావమే మన స్వభావం. అది విశేశ్వర విషయం అంటే ఏమిటంటే ఈ మంత్రం చెబుతోంది 6వ మంత్రంలో.
యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోను విచికిత్సతే. సర్వవ్యాపియు, న్యాయకారియు, సర్వజ్ఞుడు, సర్వాత్మయు, అంతర్యామియునగు సర్వద్రష్టయు పరమాత్మను గుర్తించి సుఖదుఖములందును హాని లాభములందును కూడా తనతో సమానముగా ఎల్ల ప్రాణులను ఎవరైతే చూస్తారో అతడే ముక్తుడవుతాడు, మోక్షమునికి అధికారి కూడా అవుతాడు అతనే. అవిద్యాది దోషములను ఎవరు విడుతురు అని అంటే 7వ మంత్రం చెబుతోంది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. అయితే అద్వితీయుడగు పరమేశ్వరునే శరణు వేడవలను. అట్టి వారికి శోక మోహ లోభాదులెన్నడూను కూడా బాధింపవు. అట్లే తమ తమ స్వరూపమును కూడా యథార్థముగా ఎరిగి పరమాత్మను కూడా తెలుసుకుందురు. ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో వారికి భగవంతుడు సదా సుఖములనే ప్రసాదింపజేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు ఎట్టివాడు అని 8వ మంత్రంలో చెబుతున్నారు. సపర్యగా శుక్రమకాయమవ్రణమస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషే పరిభూస్వయంభూ యాధా తద్యతోర్ధాన్ వ్యధదా శాశ్వతేభ్యః సమాభ్యః. అనంత శక్తియుక్తుడును అజన్ముడును నిరంతరము అన్ని తావులయందు ఉండువాడును నిత్యముక్తుడు న్యాయవాధికారి న్యాయాధికారి కూడా నిర్మలుడు సర్వసాక్షి నియంత అనాది సుఖస్వరూపుడు భగవంతుడు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే కల్పారంభమున వేదము మూలమున శబ్దార్థములు వానికి గల సంబంధమును తెలుప విద్యలను ఉపదేశింపకున్నచో లోకమున మానవులో ఎవ్వరునూ కూడా విద్వాంసులయ్యేడివారు కారు. ధర్మార్థ కామ మోక్షములను అనుభవించుటకును సమర్థులయ్యేడివారు కారు. కనుక ఆ బ్రహ్మమునే ఎల్లప్పుడూ ఉపాసింపవలను. ఆ బ్రహ్మముని ఆ ఈశ్వరుని ఎల్లప్పుడూ ఉపాసించవలను. ఎట్టివారు అంధకారమును పొందుదురు కే జన అంధత్తమ ప్రాప్నువం త్యత్యాహ. అంటే ఎట్టివారు అంధకాన్ని పొందుతారు. 9వ మంత్రం చెబుతోంది. అన్నంతమ ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయవతే తమోయవు సంభూత్యాగం వ్రతాః. సమస్త జగత్తునకు ఉపాదాన కారణమగు ప్రకృతిని ఉపాసింపదగినదిగా భావించి అందు నిమగ్నులకు వారు అవిద్యను పొంది క్లేశములను అనుభవిస్తూ ఉన్నారు. అంటే బాధలను అనుభవిస్తున్నారు, అనేక రకాల బాధలను అనుభవిస్తూ ఉన్నారన్నమాట. ఆ మూల ప్రకృతి నుండి ఉత్పన్నమైన మహత్తత్వమును అంటే ఆ ఈశ్వరు యొక్క తత్వాన్ని గనక తెలుసుకున్నట్లయితే స్థూల పదార్థము మున్నగు పదార్థములో చిత్తమును లగ్నము చేసి అంతకంటేను మిక్కిలియగు నజ్ఞానమును పొంది ఎక్కువ కష్టముల పాలగుదురు. కావున సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మనే సదా ఉపాసించవలెను. మనుషులు ఇంకను ఏమి చేయవలెను? పునః మనుష్య కిం కుర్యురిత్యాహ. 10వ మంత్రం చెబుతోంది. అన్యదేవాహు సంభవాత్ అన్యదాహురసంభవాత్ ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచక్షురే. కార్యరూప జడ వస్తువులను ఉపాసించడం వలన కారణరూప పదార్థమును ఉపాసించడం వలన కలుగు ఫలములు చెబుతున్నారు. ధీరులైన వారు విద్వాంసులు, ఓ మానవులారా, మీరును ఆయా వస్తుగుణములను ఉపాసించుతూ అంటే ఏమిటి? మంచి మంచి సద్వస్తువులను సద్గుణములను సదా భగవద్ధ్యానం యొక్క విశేషములనే విచారిస్తూ గనక ఉంటే దానివల్ల కలుగు ఫలమును మనం జీవులు పొందగలుగుతారు. పునర్మోష్య కార్యకారణాభ్యాం కిం సాధనేయమిత్యాహ. మనుష్యులు కార్యకారణ రూప వస్తువులను గురించి ఏం సంపాదించుతున్నారు? 11వ మంత్రం చెబుతోంది. సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయగుం సహ వినాశేన మృత్యుం తేత్వా సంభూత్యామృతమశ్నుతే. ప్రపంచమున గల పదార్థములలో గల కార్యకారణ భావం వ్యర్థమైనది కాదు. కావున ఆ కార్యకారణముల గుణస్వభావములను ఎరిగి వారిని ధర్మార్థ మోక్ష సాధములకు సంయుక్తము చేసుకోవలను. ఇట్లే మానవ శరీరము అనిత్యమై దానికి కార్యకారణ రూపములు కలవు, అవి నిత్యములే. అంటే ఏమిటంటే మానవ శరీరం అనిత్యమని తెలుసుకొని కనుక నిత్యమైన వస్తువుని గురించి తెలుసుకొని ఏ పని అయితే చేస్తాడో అది నిత్యమై ఉంటుంది. మోక్షసిద్ధికై కార్యకారణ రూప జగత్తునందు రతులు కావలను. దానికి కారణకార్యములు కలవు, అవి
నిత్యులే. కావున మరణభయమును విడిచి మోక్షసిద్ధికై యత్నించవలెను. ప్రపంచమున గల పదార్థములలో గల కార్యకారణ భావము వ్యర్థమైనది కాదు. కావున ఆ కార్యకారణముల గుణస్వభావము గల నెరిగి వాని ధర్మార్థ మోక్ష సాధనముల సంయుక్తము చేసుకొనవలెను. ఇట్లే మానవ శరీరము అనిత్యము, కార్యరూపము, దానికి కారణరూపములు కలవు. అవి నిత్యములే, కారణరూపము నిత్యమై ఉన్నది అన్నమాట. కావున మరణభయమును విడిచి మోక్షసిద్ధికై యత్నించవలెను. ఇట్లు ఈ కార్యకారణ రూప జగత్తునందు రతులు కాక వాటిని త్యజించి పరమాత్మను ఉపాసించవలెను. ఆ భగవంతుడే గతి అని తెలిసి ధ్యానించవలెను. అథ విద్యా విద్యోపాస ఫలమాహ. ఇక విద్య అవిద్యల ఉపాసనక ఫలమేమన 12వ మంత్రం చెబుతోంది. అంధం తమః ప్రవిశ్యంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ యువతే తమోయవో విద్యాయాగుం రతాః. జ్ఞానాది గుణములతో కూడిన చేతనము జ్ఞాత ఎనబడును. అవిద్యారూపముకు జడవస్తువు జ్ఞేయము. విద్వాంసులకు ఆత్మరూపము చేతన బ్రహ్మము. ఉపాసింపదగినది కూడా, ఉపాస్యము, సేవింపదగినది అని భావము. ఆ బ్రహ్మమునకు భిన్నమైనది ఉపాసింపదగినది లేదు. బ్రహ్మ భిన్న పదార్థముల వలన నుపకారము పొందవలెను. అవిద్య అస్మిత, రాగము, ద్వేషము, అవివేశము. అవిద్య అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనే క్లేశములలో చిక్కుకొని పరమేశ్వరుని వీడి తద్భిన్నమగు జడవస్తువులను ఉపాసించుచు మానవులు దుఃఖసాగరమున మునుగుచున్నారు. మరియు శబ్దార్థములు, వాని సంబంధములు, అన్వయాదులనడి సంస్కృతాది భాషలను అభ్యసించి సంభాషణము చేయవలెను. పక్షపాత శూన్య న్యాయాచరణ రూపధర్మమును ఆచరింపక అభిమానారూఢులై విద్యను తిరస్కరించి అవిద్యయందే మగ్నులై మిక్కిలి దుఃఖము పాలై పీడితులగుదురు. అధ జడచేతనయారు విభాగమాహ. జడచేతనముల ఫలమేమని ఏమిటంటే 13వ మంత్రం చెబుతోంది. అన్యదేవాహుర్విద్యయా ధన్యదాహురవిద్యయా ఇది శుశ్రుమధీరాణం ఏన తద్వ్యాచక్షురే. జ్ఞానయుక్తమైన చేతనము ఉపాసించడం వలన లభించు ఫలము అజ్ఞానాది యుక్తముకు జడమును ఉపాసించడం వలన కలుగు ఫలము కలుగదు. ఇట్లే జడోపాసన వలన కలుగు ఫలము చేతనోపాసన వలన కలుగదు. కావున మానవులు విద్వాంసులైన వారు విజ్ఞానమును, ధర్మాచరణమును, వాని మూలమున జడచేతములను వివేకించి వాని వలన లాభమును పొందవలెను. 14వ మంత్రం. విద్యాం చ యస్తద్వేదో భయగుంసః అవిద్యయా మృత్యుం తేత్వా విద్యయామృతమశ్నుతే. ఏ విద్వాంసుడు పూర్వవండిత విద్యను మరియు దాని సాధనోపాసన సాధనలను పూర్వము చెప్పబడిన యవిద్యనకు ఉపకరించు సాధన సముదాయమును అంటే ధ్యానగమ్య ధర్మమును ఈ రెండింటినీ ఒకేసారి తెలుసుకున్నో అతడు శరీరాది జడముల మూలమున చేసిన పురుషార్థముల వలన మరణభయమును దాటి ఆత్మాంతఃకరణము వలన సంయోగమున నేర్పడిన ధర్మ సహాయముతో కలిగిన యథార్థ జ్ఞాన రూప విద్య వలన నాశరహిత స్వస్వరూపమును ఏక పరమాత్మను పొందును. దేహత్యాగ సమయమున చేయవలసింది ఏమిటి? 15వ మంత్రం. వాయురనిలమమృతమధేధం భస్మాంతకం శరీరం ఓం క్రతోస్మర క్రతకము స్మర. ఓ జీవా, మృత్యు సమయమున ఎట్టి చిత్తవృత్తి ఉండును తెలుపుకొనవలను. అప్పుడు ఆత్మ శరీరం నుండి వేరుగుననియు ఎరుగవలెను. అట్లే జీవన సమయమునను గుర్తించవలెను. జీవుడు వెడలిపోయిన తర్వాత శరీరము దహించి భస్మం చేయవలను. దహన కర్మ మొదర్చిన పిదప శరీరముకు చేయవలసిన సంస్కారములు ఏమీ ఉండవు. జీవించినంతకాలము పరమేశ్వరుని యాజ్ఞను అనుసరించి అతన్ని ఉపాసించి అతని యాజ్ఞ మేరకు ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారు జీవన్ముక్తులగుదురు. చేసిన కర్మము నిష్ఫలము కాదని ఎరిగి ధర్మమునందు రుచియు అధర్మమునందు అప్రీతియు కలిగి వర్తింపవలెను. ఈశ్వరుడు ఎట్టి మానవును కృపతో దూచును. ఈశ్వర కాననుగ్రహీత్యాహ. 16వ మంత్రం చెబుతోంది. అగ్నేయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవైనాని విద్వాన్ యోధ్యస్మజ్జుహ్రాణమేనో భూయిష్టాం తేనమ వృత్తిం విధేమా. ఓ జగదీశ్వర, ఓ పరమేశ్వర, దివ్యస్వరూప, నీవు దివ్యస్వరూపుడవు, ప్రకాశస్వరూపుడవునగు నీకు అనేక నమస్కారములు చేయుదుము. సర్వము నీవెరుగుదువు, నీకు తెలియదంటూ ఏమీ లేదు. మా నుండి కుటిలమైన పాపాచరణమును వేరు చేయుము. ఇంకను విజ్ఞానధనము
ఆ ధనమూలం కలుగు సుఖము వరకు ధర్మానుకూల మార్గమున సమస్తములైన ప్రశస్త జ్ఞానములను పొందినట్లు చేయము. ఓ జగదీశ్వర, ఓ పరమేశ్వర, ఈ విజ్ఞానధనము ఆ ధనమును కలుగు సుఖము కొరకు ధర్మానుకూల మార్గమున సమస్తములైన ప్రశస్తములైన జ్ఞానములను పొందినట్లు చేయము. కావున అద్వితీయుడగు ఆ పరమేశ్వరుడు తక్క ఇతరులను ఎన్నడూ ఉపాసింపరాదు. అధాంతే మనుష్య ఈశ్వర ఉపశతతి. అంత్యమున ఈశ్వరుడు మనుషులకు ఉపదేశం చేయుచున్నాడు. ఏమనంటే 15వ మంత్రం చెబుతోంది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం తత్వం పోషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే పోషన్నే కరిషేమ సూర్య ప్రాజాపత్యయోహరస్మిన్ సమూహ తేజ ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసా వసౌ పురుషసోహమస్మి. ఆ పరమేశ్వరుడు మనుషులను ఉద్దేశించి ఇట్లు ఉపదేశించుచున్నాడు. ఏమిటంటే, ఇక్కడ ఎల్లెడలను ఉన్నది నేనే, సూర్యాదిలోకములను సమస్తము అంతటా విశ్వం అంతటా కూడా నిండి ఉన్నది నేనే, నాలోనే ఇవన్నీ కూడా నిమిడి ఉన్నాయి. నన్ను మించిన వస్తువు ఒక్కటినే లేదు. నేను అన్నిటికంటే నేను గొప్పవాడను. సులక్షణిక్త పుత్రుని వలె ఎప్పుడును ఎవడు ప్రాణియగు నా నామమును ఓం అనే పదమును భక్తితో సత్యాచరణముతోనూ శరణుదొచ్చును అంతర్యామి రూపమున నేను అతని అవిద్యను నశింపచేయుదును, అతని ఆత్మను ప్రకాశింపచేయుదును, శుభగుణ కర్మ స్వభావయుక్తునిగా నొరరింతును. సత్యరూపమును ఆ సత్యరూపముగు ఆచరణమును శనమునర్చి సత్యమైన ఆచరణ అంటే మంచి బుద్ధి, మంచి శక్తి, భగవంతునే సేవ చేసుకోవాలనే మంచి బుద్ధి, అటువంటి శక్తిని కూడా నేనే ఉనర్స్తాను, నేనే కూర్చుతాను అని చెబుతున్నాడు భగవంతుడు. సర్వదుఖము నుండి అతని నేను వేరు చేయుదును, మోక్షానందమును కూడా కలుగజేయుదును. ఏం చేసినా కూడా పరమేశ్వరుడే చేయాలి, మన వలన ఏమీ జరగదు అని నిశ్చయించి భగవంతునే ధ్యానం చేయాలి. అందుకే భాగవతంలో పోతన్న గారు చెప్పారు. ఏమనంటే గజేంద్ర మోక్షంలో చెప్పిన ఇది, ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభౌనీశ్వరునే శరణంబు వేడేదన్. కనుక ఓ జీవులారా, భగవంతుని సర్వదా సేవిస్తూ సుఖమును సర్వశాంతిని సుఖమును పొందవలెను. సర్వం భగవంతుడు చూడు, మనం ఏం చేసినా పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. మనని చూసేవాడు భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడే సర్వదా వ్యాపించి అంతటను నిండి ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని అనుకోవడానికి వీల్లేదు. కనుక ఆ భగవంతునే ధ్యానం చేసినట్టయితే భక్తి, ముక్తి, రక్తి అన్నీ లభిస్తాయి. భక్తి చేసుకోవాలి, భుక్తి జరగాలి, అంత్యకాలంలో ముక్తి కలగాలి. ఇవన్నీ జరగాలంటే భగవత్ సేవే మనకి కర్తవ్యం. భగవంతుని సేవే మనకి మిక్కిలి పూజనీయమైంది, ఆచరణీయమైంది కూడాను. ఓం తత్సతు.